అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పీఆర్సీపై మరో కీలక నిర్ణయం. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తెచ్చడానికి రేవంత్ రెడ్డి గారికి మనసు రాదు. ఉద్యోగోపాధ్యాయ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్తో పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్లు అయితే చేయడం జరిగింది. ఉద్యోగులు పీఆర్సీ అడిగితే ఏసీపీ దాడులతో కాంగ్రెస్ సర్కార్ భయపెడుతుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్ల సమీక్ష కమిషన్ల కోసం 30,000 కోట్లు చెల్లిస్తున్న రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చేందుకు మాత్రం మనసు రావడం లేదని విమర్శించారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలో టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యి వారిని సత్కరించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 72% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకున్నదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదని, మాట్లాడినా ప్రశ్నించినా ఏసీబీ దాడులు చేస్తున్నారని, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 1,400 కోట్లుంటే దాన్ని 2,400 కోట్లకు పెంచి వాటిని ఏదో 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని, ఇందులో ప్రభుత్వ ఘనకార్యం ఏమీ లేదని చెప్పారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే 2 నెలల్లోనే అన్ని బెనిఫిట్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ నేడు కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే లేదన్నారు. సో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విడుదలకు నేడు మహాధర్నా. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య, సిహెచ్ వెల్లడించారు. 18 నెలలుగా 18,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదని తెలిపారు. ఇక పీఆర్సీ ప్రకటించకపోవడం 5 డిఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ మహాధర్నాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. సో ధర్నాకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు అయితే ప్రకటించింది. 24 గంటల పాటు నిర్వహించే ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య ప్రకటనలో తెలిపారు.